ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కవల పిల్లలని స్కూల్ మొత్తం మీద చాలా మంచి పిల్లలు. అండ్ పెద్ద అమ్మాయి ఎప్పుడు కూడా చదువుతూ ఉంటుంది. అండ్ చిన్న అమ్మాయికి ఒక వింతైన జబ్బు ఉంటుంది. అండ్ ఆ జబ్బు వల్ల ఈ అమ్మాయి సరిగా మాట్లాడలేకపోతుంది. ఇంకా ఈ జబ్బుని చూసి వీళ్ళ నాన్నకి చాలా టెన్షన్ అవుతుంది. అందుకే వెంటనే లేట్ చేయకుండా దగ్గరలో ఉండే ఒక హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. అండ్ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ ఈ అమ్మాయికి ఎలాంటి చేంజ్ కనిపించదు. ఇంకా చిన్న చిన్నగా సమయం గడుస్తూ ఉంటుంది. సమయంతో పాటు తన కూతుర్లు పెద్దగా అవుతాడు. ఇద్దరిని చాలా బాగా చూసుకుంటాడు. ఎందుకంటే ఇద్దరికి ఎలాంటి భేదం ఉండకూడదు అని. ఇంకా వీళ్ళ నాన్న వీళ్ళిద్దరికి కరాటిని కూడా నేర్పిస్తాడు. ఇలా ఈ ఇద్దరు పిల్లలు తన నాన్నతో చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఇంకొక వైపు బజార్ లో ఒక పిల్లాడు ఉండేవాడు. అంటే ఎప్పుడు కూడా అతను దొంగతనం చేస్తూ ఉంటాడు. ఇంకొక రోజు సాయంత్రం ఈ పిల్లాడు దొంగతనం చేస్తూ దొరికిపోతాడు. ఇంకా ఈ పరిస్థితిని చూసి ఈ ముసలి వ్యక్తికి జాలి కలుగుతుంది. ఇంకా ఈ పిల్లాడిని ఏదో ఒకటి చేసి కాపాడతాడు. ఇంకా ఈ వ్యక్తి మంచితనాన్ని చూసి ఈ పిల్లాడి కంట్లో నీళ్లు తిరుగుతాయి. అండ్ అప్పటి నుండి ఆ ముసలి వ్యక్తి తన దేవుడు అనుకుని బ్రతుకుతాడు. అండ్ ఈ ముసలి వ్యక్తి అతనికి చదువు చెప్పి గొప్పవాణ్ణిగా చేయాలి అనుకుంటాడు. అండ్ అప్పటి నుండి దొంగతనం కూడా మానేస్తాడు. ఇంకప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ పిల్లాడు ఆ ముసలి వ్యక్తి చెప్పినట్టుగా చేస్తూ అతని మాటని వింటాడు.